మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేసిందని కలెక్టర్ కిషోర్ వెల్లడించారు. మంగళవారం ఎమ్మెల్యే వెంగళపూడి రామకృష్ణబాబు వంశీకృష్ణతో కలిసి వేట నిషేధిత భృతి కింద మత్స్యకారులకు చెక్కులు అందించారు. రోజు ప్రభుత్వం మత్స్యకారుల సేవలో ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తూ ఏదైతే ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ లీన్ పీరియడ్ ఉంటుందో ఆ బ్యాన్ పీరియడ్కి ఫిషర్మెన్కి బెనిఫిట్ చేయడానికి జీవన భృతిని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. కుటుంబానికి 20,000 చొప్పున ప్రభుత్వం వాళ్ళకి తోడ్పాటును అందిస్తోంది. ఈరోజు మన జిల్లాలో సుమారు 14,000 కుటుంబాలకి 27 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. గత సంవత్సరంతో చూస్తే సుమారు ఒక 1,500 మందికి ఎక్స్ట్రాగా మనం ఈ సంవత్సరం ఈ జీవన భృతి ఇవ్వడం జరుగుతోంది. అలాగే మెకనైజ్డ్ బోట్స్ ఏదైతే ఉన్నాయో ఇంతకుముందు కేవలం ఒక 6 మంది వరకే మనం ఏదైతే క్రూకి కన్సిడర్ చేస్తూ ఉన్నామో అది ఇంక్రీజ్ చేసి డిమాండ్ పెరిగింది కాబట్టి సుమారు 8 నుంచి 10 మంది ఉన్నా కూడా ఆ ఫిషర్మెన్ కుటుంబాలకు కూడా ఈసారి మనం జీవన భృతి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఫిషర్మెన్కి చాలా ఉపయోగం. ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిని కవర్ చేసుకుంటూ మన ఈ మత్స్యకార సేవలో కార్యక్రమంలో ప్రతి ఒక్క ఫిషర్మెన్ కుటుంబానికి లాభం చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ 20,000 రూపాయల ద్వారా వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. మనకు ఏదైతే బ్యాన్ పీరియడ్ జూన్ 15కి అయిపోతుందో ఆ రోజు తర్వాత వాళ్ళు మళ్ళీ ఫిషింగ్ చేసుకోవడానికి ఉత్సాహంగా ముందరకు వస్తారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా ఎవరైనా కుటుంబాలు ఎవరైనా ఒకవేళ మిగిలిపోతే వాళ్ళని కూడా కన్సిడర్ చేసే విధంగా వాళ్ళందరినీ కూడా యాడ్ చేసే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సుమారు ఒక 2 ప్రాజెక్ట్స్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ నుంచి మనకు ఒక ప్రాజెక్ట్ జీవీఎంసీకి ఒక ప్రాజెక్ట్ విఎంఆర్డీఏకి శాంక్షన్ చేయబోతున్నారు. మనం ఆల్రెడీ డిపిఆర్స్ అన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేశాము త్రూ స్టేట్ గవర్నమెంట్. రిటైనింగ్ వాల్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. ఎక్కడెక్కడ మనకు డిజాస్టర్స్ టైంలో ఆల్రెడీ వాల్స్ మనం పాత స్కీమ్స్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నాం, అవన్నీ బ్రేక్ అయిపోయి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఆల్మోస్ట్ 200 crores ఒక ప్రాజెక్ట్, ఇంకో 100 crores ఒక ప్రాజెక్ట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది. ఆ రిటైనింగ్ వాల్స్ అన్నిటిని రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాం. మల్టిపుల్ స్ట్రెచెస్ మనకు నోవోటల్ దగ్గర నుంచి రిషికొండ వరకు ఇంకొక స్ట్రెచ్లో ఎక్కడెక్కడ అవసరమో అవి చేసుకుంటాం. అదే కాకుండా మనకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కూడా మనకు సుమారు 1,500 crores మనకు జీవీఎంసీకి శాంక్షన్ అవ్వడం జరిగింది 3 ప్రాజెక్టుల కింద. ఇదే కాకుండా అతి ముఖ్యమైనది ఏంటంటే సిటీ ఎకనామిక్ రీజన్. దేశంలోనే 4 సిటీస్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ ఈచ్ సిటీకి 5,000 crores ఫండింగ్తో నెక్స్ట్ 3 yearsలో మల్టిపుల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అలాగే లోకల్ పాపులేషన్ ఫిషర్మెన్ కావచ్చు, ఫార్మర్స్ కావచ్చు, ఇలా వేరియస్ లైవ్లీహుడ్స్ చేసుకుంటున్న ప్రజలందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే విధంగా వాళ్ళని సిటీ మొత్తం ఒకటే ఎకనామిక్ రీజియన్గా ఇంటిగ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో మన విశాఖపట్నంని సెలెక్ట్ చేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో మనం 5,000 కోట్లు ఏదైతే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఉందో, నీతి ఆయోగ్ మనల్ని గైడ్ చేస్తుందో, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసిన 49 ప్రాజెక్టులు, అలాగే ఇంకొన్ని మన ఏరియాకి మన లోకల్ పీపుల్కి ఉన్న ప్రయారిటీస్ ప్రకారము, అలాగే ఎక్కడైతే అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పుడు టూరిజం వైపు తీసుకుంటే యారాడ బీచ్ లాంటి ఏరియాస్, అలాగే మనం ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల చాలా పొటెన్షియల్ పెరుగుతుంది సిటీకి. ఫ్రమ్ రుషికొండ టు భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ఏరియాలో డెవలప్మెంటల్ స్కోప్ పెరుగుతుంది. ఆ మొత్తం ఏరియా ఓపెన్ అప్ అయ్యే విధంగా కొన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 5,000 crores మనం సిటీలో ఇన్వెస్ట్ చేస్తే పబ్లిక్ ఉన్న ఆల్ ఆస్పిరేషన్స్ని ఎంతో కొంత మనం మీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మేజర్ శాంక్షన్స్ అన్నీ కూడా మన విశాఖపట్నంకి వస్తున్నాయి. ఓకే.